హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఆర్టీఈ 2009కి సంబంధించి పార్ట్ 2 వీడియో అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది అప్లోడ్ అయ్యిందండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. సో మనం పార్ట్ 1లో ఆర్టీఈకి సంబంధించి అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009కి సంబంధించి ఇంట్రడక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ఈ వీడియోలో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2, చాప్టర్ 3 గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అందులో ఉన్న సెక్షన్స్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో ఈ ఆర్టీఈ 2009 యాక్ట్లో 7 చాప్టర్స్ అనేవి ఉంటాయి, 38 సెక్షన్స్ అనేవి ఉంటాయి, ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 7 చాప్టర్స్, 38 సెక్షన్స్ అండ్ ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. చాప్టర్ 1లో ఏముంటుంది అనేది చూసుకున్నట్లయితే చూడండి, చాప్టర్ 1లో ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్ట్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్స్ సెక్షన్స్ 1 and 2. చాప్టర్ 2 గురించి చూసుకున్నట్లయితే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్స్, దీంట్లో సెక్షన్ 3 to 5 వరకు ఉంటాయి. చాప్టర్ 3 గురించి చూసుకున్నట్లయితే డ్యూటీస్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ అండ్ పేరెంట్స్, దీంట్లో 6 to 11 సెక్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 4 గురించి చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్, దీంట్లో సెక్షన్స్ 12 నుండి 28 వరకు ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 5 గురించి చూసుకున్నట్లయితే కరికులం అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, దీంట్లో సెక్షన్ 29 and 30 అనేవి ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 6 గురించి చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్, దీంట్లో సెక్షన్స్ 31 నుండి 34 వరకు ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 7లో మిస్లీనియస్ అనేవి ఉంటాయి అన్నమాట, అంటే ఇతర అంశాలు అని చెప్పి అంటాం కదా, మిస్లీనియస్ అనేవి ఉంటాయి. సో సెక్షన్స్ 35 నుండి 38 వరకు ఉంటుంది ఈ చాప్టర్లో. నెక్స్ట్ ఒక షెడ్యూల్ అనేది ఉంది కదా, ఆ షెడ్యూల్లో నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ఏ స్కూల్ అనే టాపిక్ గురించి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చాప్టర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ గురించి చూసుకున్నట్లయితే ఏమని చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ అండ్ కమెన్స్మెంట్. సో ఇంట్రడక్షన్ గురించి ఉంటుంది. సో దాంట్లో సెక్షన్ 1 గురించి చూసుకున్నట్లయితే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. అంటే ఈ యాక్ట్ యొక్క ఆర్టీఈ 2009 యాక్ట్ యొక్క టైటిల్ ఏంటి, ఎక్స్టెంట్ ఏంటి, అంటే ఎవరెవరికి వర్తిస్తుంది, కమెన్స్మెంట్ ఏంటి అనేది సెక్షన్ 1లో ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే డెఫినిషన్స్, ఈ యాక్ట్కి సంబంధించి డెఫినిషన్స్ అనేవి ఉంటాయి. అంటే చైల్డ్ అంటే ఎవరు అనేది ఉంటుంది. సో చైల్డ్ అంటే ఎవరు, 6 to 14 years వరకు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చైల్డ్ అంటాం. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ కూడా ఈ సెక్షన్ 2లో ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 2 గురించి చూసుకున్నట్లయితే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, సెక్షన్ 3 to 5 అని చెప్పుకున్నాం కదా. సో దీంట్లో సెక్షన్ 3కి సంబంధించి రైట్ ఆఫ్ చైల్డ్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అంటే అందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ని కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి అనేది ఈ సెక్షన్ 3. ఓకేనా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న టిప్స్ చెప్తాను చూడండి. 3 అంటున్నాం, 3 సెక్షన్ 3 ఫ్రీ, ఇలా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 3 ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకేనా, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సెక్షన్ 4 గురించి చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 4 గురించి చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ అడ్మిటెడ్ టు ఆర్ హూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో సెక్షన్ 4కి సంబంధించి ఏంటి అంటే ఎవరైతే స్కూల్లో ఇప్పటిదాకా అడ్మిట్ అవ్వలేదో, లేదంటే ఎవరైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయలేదో వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయాలి. సో వాళ్ళకి ఏజ్కి తగ్గట్టుగా మనం క్లాస్ని డిసైడ్ చేసి జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి 3 months అనేది ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ క్లాస్కి తగ్గట్టుగా ఒక 3 months అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది సెక్షన్ 4.
సెక్షన్ 5 గురించి చూసుకున్నట్లయితే రైట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు అదర్ స్కూల్స్, అంటే వేరే స్కూల్స్కి వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది సెక్షన్ 5. నెక్స్ట్ సెక్షన్ 6కి సంబంధించి చూడండి. సెక్షన్ 6కి సంబంధించి డ్యూటీ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ స్కూల్. సో ఆ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నాను, దానికి సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో లోకల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీటిని మనం అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని చెప్పి అంటాం. సో ఒక ప్లేస్కి తగ్గట్టుగా స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అంటే దానికి సంబంధించిన అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది స్కూల్స్ని. ఆ స్కూల్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఈ యాక్ట్ అమలు అయిన 3 ఇయర్స్ లోపు 1 కిలోమీటర్లో ప్రైమరీ స్కూల్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే అక్కడ 1 కిలోమీటర్ లోపు స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఒక కొత్త స్కూల్ని అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్స్ లోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వీటిని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సెక్షన్ 6 చూడండి. 3 కిలోమీటర్స్ అంటున్నాం కదా, 3+3 ఇలా కొంచెం కోడింగ్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా సెల్ఫ్గా కోడింగ్ చేసుకోండి. సో ఎవరైనా చేస్తే మీకు అంతగా గుర్తుండకపోవచ్చు కోడింగ్ అనేది. సో మీరు ఏదో ఒక కోడ్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 7 గురించి చూసుకున్నట్లయితే షేరింగ్ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ని అదర్ రెస్పాన్సిబిలిటీస్ని సెంట్రల్ స్టేట్ రేషియో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అదర్ స్టేట్స్ అంటే అన్ని స్టేట్స్కి సంబంధించి 65:35 రేషియోలో మనం రెస్పాన్సిబిలిటీస్ని ఫినాన్షియల్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో 35 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి, 65 సెంట్రల్ గవర్నమెంట్. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 90:10 అనమాట. 90 అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, ఒక 10% వాళ్ళ గవర్నమెంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది సెక్షన్ 7. నెక్స్ట్ సెక్షన్ 8 సంబంధించి చూడండి. డ్యూటీస్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఈ అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క డ్యూటీస్ అనమాట. ఆ డ్యూటీస్ ఏంటి? 6 to 14 ఇయర్స్ వాళ్ళందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం. అలాగే డ్రాప్ అవుట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయడం. అలాగే ఇప్పటివరకు స్కూల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా 3 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఒక క్లాస్లో జాయిన్ చేయడం. అండ్ టీచర్ ట్రైనింగ్స్కి సంబంధించి అలాగే స్కూల్ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఆ గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ ఆ గవర్నమెంట్ అనేది కరికులమ్స్ని కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 8. నెక్స్ట్ సెక్షన్ 9 గురించి చూసుకున్నట్లయితే డ్యూటీస్ ఆఫ్ లోకల్ అథారిటీ. లోకల్ గవర్నమెంట్ అంటాం కదా, సో ఆ లోకల్ అథారిటీ యొక్క డ్యూటీ ఏంటి అంటే సెక్షన్ 8లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. దాంతోపాటు వాళ్ళ రేంజ్లో ఉన్న, అంటే ఈ లోకల్ అథారిటీ యొక్క రేంజ్లో ఉన్న 6 to 14 ఇయర్స్ పిల్లలందరినీ కూడా స్కూల్స్లో జాయిన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ లోకల్ అథారిటీకి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 10 గురించి చూసుకున్నట్లయితే డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్. అంటే ఎవరైతే పేరెంట్స్ అండ్ గార్డియన్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ యొక్క 6 to 14 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరినీ కూడా స్కూల్లో కంపల్సరీగా జాయిన్ చేయాలి. ఇది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 11 గురించి చూసుకున్నట్లయితే అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో సెక్షన్ 11 ఏంటి అంటే మెయిన్గా ఈసీసీఈ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈసీసీఈ అంటే ఏంటి? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటాం కదా, సో దానికి సంబంధించి ఈ సెక్షన్ 11. సో ఎవరైతే 3 to 6 ఇయర్స్ పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రీ స్కూల్లో జాయిన్ చేయాల్సిన బాధ్యత అనేది అక్కడున్న గవర్నమెంట్కి ఉంటుంది. సో ఇవి వచ్చేసి సెక్షన్ 11. సో 3 chapters అనేవి కంప్లీట్ అయ్యాయి. చూడండి, ఆర్టీఈ 2009కి సంబంధించి మనం 3 chapters వరకు డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సెక్షన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.